నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత తలెత్తినటువంటి ఈ పశ్చిమాసియా సంక్షోభం, అందరూ అప్పట్లో పశ్చిమాసియా సంక్షోభం అంతా అనుకున్నారు. కానీ దీని మీద ఈ డిస్కషన్ అవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు రెండో క్లాస్ వాడిని అడిగినా హార్మోజ్ జలసంధి వివాదం ఏమిటి అని అంటే టక్ అని చెప్పగలుగుతున్నారు. అది అంటే చిన్న పిల్లవాడికి కూడాను ఇది ఒక పెద్ద వెపన్ కింద ఉపయోగిస్తున్నారు అనేటువంటి అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ఈ రెండు ఉపయోగిస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు మెయిన్ వచ్చిన ప్రశ్న అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ యాజ్ ఎ వెపన్ విచ్ ఈజ్ వర్స్ దాన్ అన్ అటామిక్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ Iran. Now they want to Iran wants to have complete control on Hormuz for movement of ships because 20% of the world trade of oil and gas it passes through the Strait of Hormuz. So this crisis is going and deepening day by day, and oil and gas prices are shooting up based on the relaxation, the agreement, statements, this, that, and all that. So ultimately where it is going to lead nobody knows, and there are rumors that Iran has collected so many billions of dollars for passing on the ships and all that, and at the same time America is also no lesser straightforward and honest. It is also trying to look that as a milking cow for its resources. So how do you view now Strait of Hormuz as a weapon in both these countries, and how do you solve that problem? బేసిక్గా ఇరాన్ వాడికి ఐడియా లేని ఐడియాని ఇచ్చినటువంటి గ్రేట్ మ్యాన్ ట్రంప్. ఇరాను ఈ యుద్ధం పెట్టక ముందు చాలా బలహీనపడి ఉన్నది, రెండు రకాల బలహీనపడింది. అప్పటికే కొంతమందిని వీళ్ళు అసాసినేట్ చేశారు. లోకల్గా చాలా రెబెలియన్ మొదలైంది. శాంక్షన్స్తో బాగా ఇదైపోయి ఉన్నది. ఎప్పుడు రిజిమ్ కొలాప్స్ అవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. అట్లాగే వదిలేసి వీళ్ళు కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తూ స్క్వీజ్ చేసి ఉంటే సంవత్సరం 2 సంవత్సరాలు రిజిమ్ కొలాప్స్ అయి ఉన్నా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాగా స్ట్రెచ్ అవుట్ అయి ఉన్నారు, ఇది చేయలేకపోతూ ఉన్నారు. ఫూలిష్గా వాళ్ళ మీద దండయాత్ర చేయటం అనేటటువంటిది చేశారు. యాక్చువల్లీ ఇవన్నీ ఏవైనా చేసేటప్పుడు ఒక ప్లస్ మైనస్ డిఫరెంట్ సీనియరియోస్ను వీళ్ళు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు వాట్ ఇఫ్ అని క్వశ్చన్స్ చేసుకోవాలి. వాట్ ఇఫ్ క్వశ్చన్స్లో మొట్టమొదట రావాల్సిన క్వశ్చన్ వాట్ ఇఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను ఇరాను క్లోజ్ చేస్తే అనే ప్రశ్న ఒకటి వేసుకొని దానికి ఆన్సర్ కోసం చూసుకోకుండా వీళ్ళు పెట్టారు. ఇప్పుడు ఏమైంది, అంతకుముందు వాడికి లేని ఐడియా ఒకటి వచ్చింది. ఈ హార్మూజ్ జలసంధిని నేను స్క్వీజ్ చేయొచ్చు, దీని నుంచి నేను డబ్బులు సంపాదించవచ్చు. అది పెద్ద రెవెన్యూ మోడల్ కింద వాడికి వచ్చింది. ఏమీ చేయలేకపోతున్నారు వీళ్ళు. మేము బ్లాకేట్ చేసామంటున్నారు కానీ బ్లాకేట్ చేసినా కానీ రిజిమ్ ఏమి చేంజ్ కాలే. ఇన్ఫ్యాక్ట్ కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరినా ఎప్పటికైనా హార్మూజ్ జలసంధి ద్వారా ఇరాన్ యొక్క ఇంపార్టెన్సు మిడిల్ ఈస్ట్లో పెరిగే అవకాశమే జాస్తిగా ఉంది. లాంగ్ రన్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్కు ఒక పెద్ద అసెట్గా మారనుంది. దీని నుంచి పెద్ద అమౌంట్ వాళ్ళు సంపాదించుకోవచ్చు. దీనికి ఆల్టర్నేటివ్గా పైప్ లైన్స్ పెట్టవచ్చు, ఇవి పెట్టవచ్చు, అవి పెట్టవచ్చు అంటున్నారు. కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ టైం తీసుకుంటాయి, వెంటనే అయ్యేటటువంటివి కాదు. ఒకవేళ పైప్ లైన్ పెట్టినా ఎక్కడికి పెట్టాలి, రెడ్ సీ దగ్గరికి పోతే మళ్ళీ యెమెన్లో హోతీసు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అది కూడా పెద్ద ఆల్టర్నేటివ్. సరే, ఇంకా మిడిల్ ఈస్ట్ మెడిటరేనియన్ సీకి వచ్చి అటు నుంచి తీసుకుపోవటం, సిరియా మీద నుంచి ఇంకో పైప్ లైన్, ఇవన్నీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, చేయొచ్చు. లాంగ్ రన్లో డెఫినెట్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను బైపాస్ చేయొచ్చు. ఎంత బైపాస్ చేయగలవు? రెండోది ఇంపోర్ట్స్. ఈ కంట్రీస్కి అన్నిటికీ ఫుడ్ గ్రెయిన్స్ అవి బయట నుంచి రావాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వైతే క్రూడ్ అయితే ఒక పైప్ లైన్ వేసి పంపించగలవు. పైప్ లైన్ పెట్టుకొని నువ్వు వీటు రైసు తీసుకొని రాలేవు కదా, దానికైనా షిప్స్ కావాల్సి వస్తాయి.
మొత్తం మీద ఈ పిచ్చి తుగ్లక్ చర్య ద్వారా అనవసరమైన యుద్ధాన్ని మొదలుపెట్టి ట్రంప్ ఇరాన్ రిజీమ్ను బలపరిచాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను ఒక పెద్ద వెపన్ కింద వాళ్ళ చేతిలో వదిలేశాడు. ఈరోజు అది కొన్నాళ్ళకు సెటిల్ అయినా కానీ ఇరాన్ బలపడుతుంది. బలవంతమైన ఇరాన్తో వీళ్ళు ఫ్యూచర్లో డీల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ది ప్రాసెస్ న్యూక్లియర్ ఆర్మ్స్ వాళ్ళు తెచ్చుకున్నా కానీ ఆశ్చర్యం లేదు. వాళ్ళు న్యూక్లియర్ ఆర్మ్స్ తెచ్చుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ టైం రెడీగా టర్కీ, సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ దీనికి ప్రయత్నం చేయొచ్చు. ఇజ్రాయెల్కి ఆల్రెడీ ఉంది. సో మిడిల్ ఈస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫ్లాష్ పాయింట్ టుడే ఆర్ టుమారో. దట్ ఈస్ గోయింగ్ టు బి ది నెట్ సమ్ ఆఫ్ దిస్ ఇల్ అడ్వైజ్డ్. అది కాకుండా హార్మస్ యాజ్ ఎ వెపన్ అనేటప్పటికీ నాట్ ఓన్లీ పాసింగ్ ఆఫ్ ది షిప్స్ అండ్ ఆల్ దట్, నో దే సెడ్ యూ హ్యావ్ లేడ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. ఆ కేబుల్స్ కూడా మేము డిస్ట్రాయ్ చేస్తాము. అండ్ దీనివల్ల ఏంటి, పెద్ద అమెరికన్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ వేర్ హౌసింగ్, ఈ డేటా బ్యాంకు వీటంటే కూడా దెబ్బతింటుందని చెప్పే ఇది కూడా మనకి వెలుగులోకి వస్తుందన్నమాట. మీరు చెప్పినట్టు అందువలన దే ఆర్ యూజింగ్ దిస్ టు థ్రెడ్ ది హోల్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది కంపెనీస్ ఆల్సో. నమస్కారం.